ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఏదైతే ఈ యొక్క సంవత్సరములో మీకు ఇచ్చిన వాగ్దానములు ఈ యొక్క సంవత్సర ముగింపులో జరిగించున్నట్లు మరి దేవుని యొక్క వాగ్దానాల మీద మీరు ఆనుకొని ఆధారపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క దినం అంతటిలో దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్యము. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవునిగా వాక్యము అనే ప్రత్యక్షతను ధరించుకుని మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్న ఆశలు, కోరికలు అవన్నీ గతించిపోతున్నవి, కానీ ఆయన చిత్తము, దేవుని చిత్తము జరిగిస్తూ యథార్థముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా శ్రమలు అయినా, నిందలైనా, ఎరుకులైనా వాటన్నింటిలో తన సాక్ష్యాన్ని కాపాడుకుంటున్న ఆయన రక్తంలో కడగబడిన బిడలు నిరంతరము నిలుచుతారు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. వీటి ద్వారా మనము నిత్య నరకాగ్నికి వెళ్ళనై ఉంటుండగా క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ధారపోసి మనకు నిత్యత్వము, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. కనుక ఈ దినం అంతటిలో దేవుని చిత్తము, ఉద్దేశములను మనము జరిగించిన వారమై మరి దేవుని నిత్య రాజ్యములో ప్రవేశించున్నట్లు దేవుని కృప మీద మనము ఆనుకొని ఆధారపడి మన ప్రతి బలహీనతంతటి నుంచి విడిపించి విమోచించగలిగిన క్రీస్తు ప్రభువుని మనము అంగీకరించి దేవుని చేత మనము కనికరించబడి దేవాది దేవుని నిత్య రాజ్యములోనికి మనము నడిపించబడుదుముగాక. ఆమేన్.